నేటి పునీతులు పునీత పౌలు సన్యాసి గారు. ప్రజల పాపముల పరిహారార్థము ఆయన సర్వవిధముల తన సోదరులను పోలిన వాడయెను. బుధవారం, జనవరి 15, 2025. మొదటి పఠనం హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు. సోదరులారా, తాను పుత్రులని పిలుచువారు రక్తమాంస పూరితములగు శరీరములు కలవారగుటచే తానును వారివలె అగుట్యే కాక, వారి మానవ స్వభావము నందు తానును భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారముగల సైతానును తన మరణము ద్వారా నశింప చేయుటకును, తద్వారా మృత్యుభయము చేత తమ జీవితమంతయు బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకును ఆయన అటులయ్యెను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రాహాము సంతతికి సంబంధించినదని స్పష్టమగుచున్నది. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధానయాజకుడగుటకుగాను ఆయన సర్వవిధముల తన సోదరులను పోలినవాడు కావలసి వచ్చెనని దీని భావము. తాను శోధింపబడి వ్యధ నొందెను కనుక ఇప్పుడు ఆయన శోధింపబడువారికి సాయపడగలడు. ఇది ప్రభువు వాక్కు.